Welcome to 5plus Media. పిఠాపురంలో కూటమి నేతల మధ్య తోపులాట. పిఠాపురం పాడా కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతకు వేదికగా మారింది. ఎన్యూమిలేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం మళ్లీ ముదిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులను బహిరంగంగా నిలదీశారు. ప్రోటోకాల్ను ఇలా నిర్లక్ష్యం చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అధికారులు తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పాడా కార్యాలయం వద్ద కూటమి శ్రేణులు భారీగా మోహరించడంతో ప్రాంగణం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త తారాస్థాయికి చేరింది. ఈ మొత్తం ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ప్రోటోకాల్ను పాటించడంలో వైఫల్యం కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చినట్లు సమాచారం. సీఎం ఫోటో అక్కడ ఉందా? ఇక్కడ ఎందుకు లేదు సీఎం ఫోటో? జరిగింది తప్పు జరిగింది. తప్పు జరగలేదు. తప్పు చెప్పండి. ప్రతిసారి సీఎం ఫోటో ఆపరేషన్ అడుగుతున్నా గవర్నమెంట్ పేదోడు కూడా కదండి. మిమ్మల్ని కాదు ఆఫీసులు అడుగుతున్నాడు. నేను ఆఫీసులో అడుగుతున్నా. నేను చెప్పింది గవర్నమెంట్ అన్నారా అక్కడ తీసుకెళ్ళి ఆఫీసులో పడిపోతుంది. నాన్నగారు ఎక్కడ ఉన్నాడో లేదా మీ అమ్మ గౌడు ఎక్కడ ఉన్నాడో దానికి అడగలేదు. అడగవచ్చు, అడగటంలో తప్పం లేదు అంటలేదు. అడిగి హక్కు ఒక ఇన్ఛార్జిగా పార్టీ నాయకుడిగా ఉంది. కాకపోతే మన బాధ ఏంటంటే ఆయన ఒక శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఈవేళ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా చాలా ఏదో ఒక అధికారం కోసం కాదు వాళ్ళు పనిచేసేది. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఎలాగైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, ఒక బీహార్ జార్ఖండ్ అనే వెనకబడి రాష్ట్రంగా తయారైపోతా ఉంది, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది,
ఒక పక్కనే అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి వారి శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మేము ఉన్నాం, నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వారు మేమందరూ ఒక సోదర భావంతో మెలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏదో మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ కూటమిని చీల్చే విధంగా మా యొక్క నడవడిక ఉండకూడదు అనేటువంటిదే మా అందరి ఉద్దేశం. ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఈ కూటమి కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం, విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకై ప్రచురించే ఒక నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ సమిష్టిగా కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల యొక్క ఆలోచన మేరకు నాయకులందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియదు. జిల్లా అధ్యక్షుడు ఈ ఒక్క మీటింగ్ లోనే ఇది జరగట్లేదు. ప్రతి మీటింగ్ లోని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకుని ఒక గడిబిడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది వర్మ గారు ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడు చేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక పదవిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వర్మ గారికి. మరి వారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని చాలా గౌరవిస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించి ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వారు కూడా సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సీనియర్ నాయకుడిగా. మేము కూడా పెద్దాపురంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరిలో DCCB అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు ఒక్కొక్కసారి రాదు, మా కేడర్ అడుగుతారు. కేడర్ అడగటం వేరు, స్వయంగా నాయకుడు ఎప్పుడు నేను మన కట్టబూరులో నాదేదో పేరు వేయలేదని మా కేడర్ అడిగారు. నేను అడగలేదు, నేను వెళ్ళాను, కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది, వచ్చాం. అంతేగా నేను వెళ్ళి గొడవ పట్టడం, లేకపోతే నా ఫ్లెక్స్లో ఫోటో లేదనో, లేకపోతే నేనేదో ప్రోటోకాల్లో నా పేరు లేదనో, అది నాయకత్వం అని అది మంచి పద్ధతి కాదు. ఇంకా మనం 15 సంవత్సరాల పాటు కలిపి ఉండాలి. వర్మగారు అందరూ కూడా కలిపి ఉండాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉంటుందని పైనుంచి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము అందరం కలిసి ఉండాలి. వర్మగారు కూడా ఇది ఈ రోజుతో పోయేటువంటి మన చెలింపు కాదు ఇది. ఖచ్చితంగా మీరు కూడా మీటింగ్లో హాజరవ్వాలని నేను కోరటం జరిగింది. సర్వసాధారణంగా మీటింగ్ లోపల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే నాయకులు ఉన్నారో ఫోటోలు పెడతారు. వెల్కమ్ బోర్డు సర్వసాధారణంగా ఎమ్మెల్యేకి పెడతారు. స్వాగతం సుస్వాగతం అనేటువంటిది ఎమ్మెల్యేకి పెట్టారు. లోపల ఖచ్చితంగా మా అందరం, నేను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే నేను క్రియాశీలక పదవి, నాకు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా గౌరవిస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవిస్తాం. వారు చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఇవ్వకపోతే మమ్మల్ని మేము గౌరవం తగ్గించుకున్నట్టు. ఇది పరిస్థితుల్లో మమ్మల్ని ఇద్దరు సమంగానే చూసుకుంటున్నాం. అటు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండం గౌరవిస్తారు. జనసేన పార్టీ నాయకులు అందరూ మేము లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము గౌరవిస్తాం. కూటమి కలిసి ఉన్నంతసేపు కూడా ఖచ్చితంగా మేము అందరూ ఒకరొకరు ఒక అన్నదమ్ములుగా స్వాతంత్రంగా వెళ్తాం. కానీ ఇక్కడ ఎక్కడా లేదు. పిఠాపురంలో ఇది కూడా ఏదో కూటమి ప్రభుత్వం, ఇదేదో టీ కప్పులో ఒక తుఫాన్ లాంటిది. మళ్ళీ రేపు వర్మ గారి అందరూ కలిసి మళ్ళీ మీటింగ్లో ఖచ్చితంగా పాల్గొని అందరూ కలిసి పనిచేస్తాం. ప్రతిసారి టీ కప్పులో తుఫాన్ వస్తుంది కదా, అంటే ఎమ్మెల్యే గారు ఎక్కిన తర్వాత వర్మ గారిపై దాడి జరిగింది వెంటపూడి గ్రామంలో. అక్కడి నుంచి చూసుకుంటే వరుస టీ కప్పుల తుఫాన్ లాగా కంటిన్యూ అవుతున్నాయి. ఒకసారి దీని మీద ఆలోచన చేయాలి. ఒక సందర్భంలో, 2 సందర్భాల్లో ఎటు నుంచి తప్పు జరుగుతుందన్నది ఒకసారి మేము కూడా ఆలోచించుకుంటాం ఒకసారి. ఎందుకంటే అర్థం అంటే ఇది రేజ్ అవుతుందంటే నిజంగా మా సైడ్ నుంచి ఎవరో తప్పు ఉంటే మేము సరిదిద్దుకుంటాం. వారు కూడా ఒకసారి బుర్ర ఆలోచించుకుని మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకూడదని ఆలోచన చేయాలి ఒక సీనియర్ నాయకుడిగా తెలియజేస్తాం. ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వచనంతో 70,000 మెజార్టీతో నెగ్గిన పవన్ కళ్యాణ్ గారిని ఈ నియోజకవర్గంలో అత్యంత అభిమానిస్తూ, ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక పడ ఆఫీసుని పెట్టి
సామాన్య ప్రజానికానికి అందరికీ కూడా ఎవరు అర్జీ పెట్టుకున్న సమస్యను వెంటనే క్లియర్ చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలన ఈ పిఠాపురం నియోజకవర్గంలో నాకు 27 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం. అలాగే ఇతర నాయకులు ఉన్నారు. మేమందరం శాసనసభ్యులుగా చేసినా కూడా ఎప్పుడూ లేని అభివృద్ధి 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాదాపు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా ఇంకా మరిన్ని ఎప్పటి నుంచో తీర ప్రాంతం అంతా కూడా ఎప్పుడు తుఫాను వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితిని, గ్రామాల్లోకి వచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం. దాన్ని కూడా 323 కోట్ల రూపాయలని ఆల్రెడీ శాంక్షన్ చేయించడం, అలాగే ఉప్పాడ బ్రిడ్జి ఇక్కడ ఎప్పటి నుంచో కూడా 10 సంవత్సరాలు పైబడి శాంక్షన్ అయినా కూడా ఈ రోజుకి కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క నిధులు పెట్టలేక ఈ రోజుకి కూడా అది కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితిని గమనించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళగానే దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ మార్పించి త్వరలో దాన్ని కూడా ప్రారంభించడానికి ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా ఈ నియోజకవర్గంలో మొన్ననే 19 కోట్ల రూపాయలతోటి టెంపుల్స్ కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి విధానం. ఈ రోజున గ్రామాల్లో ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి ఒక్కరు కోరుకునేది ఉంటాయి. వాళ్ళ ఇంటి ఎదుర్కొంటారు రోడ్డు, వాళ్ళ ఇంటి ఎదుర్కొంటారు డ్రైన్. అవన్నీ కూడా రోడ్లు పెట్టడానికి వీలు లేనటువంటి విధంగా ఈ రోజున ఆయన పెట్టినటువంటి విధానం నిజంగా ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమము జరుగుతున్న సందర్భంలో మా నాయకులు, నేను కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యాను, కానీ నేను రాజకీయాల్లోకి విరమించుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలు నచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు ఇక్కడ ప్రజానీకానికి ఆయన ద్వారా మరింత చేయించాలి, మేము చేయలేకపోయాం, ఆయన ద్వారా చేయించాలనే సంకల్పంతో మేము ఆయనకు అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఈ రోజున గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు, ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కి ఫోటో పెట్టలేదను ఇంకోటను. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. వారు చేసుకున్నప్పుడు, వారు పెట్టుకున్నప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభాపేక్ష కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలు ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అనే అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ముమ్మాటికి తప్పిదం. ఇటువంటి తప్పు మీరు చెయ్యకండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ఆలోచన విధానానికి నడిచి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం నడుచుకోవాలని చెప్పి వారందరినీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎంచేతంటే వైసీపీ ఉంది, జనసేన ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏళ్ళే వచ్చి డిస్టర్బెన్స్ చేయడంలో అర్థం ఏంటో మీరందరూ గమనించవలసిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజున మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి మీద పేరు రాకుండా చేయాలనే సంకల్పము, ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం దగ్గర డిస్టర్బ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అని వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అది మీకు
ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు మీకు, ప్రజలే చెప్తారు మీకు అందరికీ కూడా. మీరు చేసే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయొద్దని వారికి హెచ్చరిక చేస్తాం. సార్, మీ మీద చాలా ఆరోపణలు చేశారు. లాస్ట్ టైం ఏదో స్కామ్లు దాచుకోవడానికి పార్టీకి వచ్చారు. లాస్ట్ టైం గాంధీని బతిపెట్టి, డబ్బులు బతిపెట్టి వైసీపీని లెక్కించడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ దాచుకోవడానికి ఇందులోకి వచ్చారని చెప్పి డైరెక్ట్ గా మీ మీద ఆరోపణ చేస్తున్నారు. రాజకీయాల్లో చాలా మంది ఉంటారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ స్కామ్లోని లేను. ఎవరి దగ్గర రాయగనయ్య పైసా ఆశించి రాజకీయాలు చేయలేదు. నా సొంత ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాను తప్పించి ఎవరి ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకంగా చేశారో త్వరలో మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఎవరు ఏం చేశారు, ఏ రకంగా నియోజకవర్గాన్ని దోసుకుపోయారనే దానికి త్వరలో దాన్ని కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఏ రకంగా చేసిన. మీకు అందరికీ కూడా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి దగ్గరైనా సరే ₹1 ఆశించేనని చెప్తే నేను రాజకీయం సన్యాసం. ఆల్రెడీ రాజకీయం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి చేయడం కోసమే నేను స్థానిక సంస్థలో ఎలక్షన్ చేసి పెడతాను. ఆయనకి రేపు జనరల్ ఎలక్షన్లో ఆయన నామినేషన్ ఇస్తే చాలు ఈ నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి నేను ముందుంటానని నాకు రాజకీయం పర్లేదు. తప్పనిసరిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే మీ మీడియా వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నా మీద అవినీతి ఆరోపణ ఏదన్నా మీరు చేసి దమ్ముంటే ఎవరినైనా చేయమని నేను కోరుతా ఉన్నా. పాడా ఆఫీస్కి పిలిస్తే మేము వెళ్ళాం. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరినే పిలకుండా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉన్నారు, మీరు చూశారు. ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు, ఏంటి మన వాళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారు. నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎక్స్జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అడిగారు పాడా కమిషన్. అతను తీసేస్తా అంటే ఎందుకు పెట్టలేదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, మీరు ఎందుకు పెట్టలేదు, ఇది ఎప్పుడు 10వ తప్పు చేయడం, అధికారులు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి బాగోలేదా. ఈ లోపల ఆడు ఉన్నాడు కదా మట్టి మాఫియా డాన్ పెళ్ళం దొరబాబు, అతను పెళ్ళం దొరబాబు అన్న అతను వచ్చి పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులు ఉన్నాయి చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డా ఏంటి, నాకు పని ఏంటి, వెళ్ళి అడగాలి. అక్కడ కార్యకర్తలందరినీ బయటకు దోసేసి మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో మేము పడ్డాం. 5 ఏళ్ళు మట్టి చెరువులు తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మంది జాతులందరినీ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏదో ఉంది, ఆడెవడో ఎంపీ పేరు ఉంటాడు, పియ్య చక్రి. ఈ మట్టి డాన్లు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎవరండి అదోళ్ళు మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్ని పోటీ పడుస్తారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో డబ్బు పంచుతారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా. ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా అంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా. తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళు వేసి వచ్చావంటే 6 నెలలు వేసి వచ్చావని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి. ఎన్ని రోజులను పడాలండి అవమానం. చాలా దారుణంగా ఉంది. ఆఫీసర్లు కూడా అలాగే ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఏ ఒక్క ఆఫీసరు కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో. పాడా కమిషనర్ తెలియదండి గవర్నమెంట్ ప్రోగ్రాం వేయాలని తెలీదా. కమిషనర్ ఆఫీసులో పెడుతున్నాడు. ఇది ఏమైనా ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టారా. ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇష్టం ఉంటే వేసుకోండి. ఇది పెండెం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పైలాగా వచ్చాడు జగన్ పార్టీ నుంచి. మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నగారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చాడు. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడం. కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు. అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దాం, అది పోయింది. మొత్తం దగ్గరంటే 50 కోట్ల స్కాము చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు వీళ్ళందరూ,
మందు వీళ్ళే పంచారు, డబ్బులు వీళ్ళే ఇచ్చారు, మందు గుడాలు కూడా వీళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం, 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ భరాయించడానికి అర్థం ఉంటుంది. మాకు లీడర్ క్రమశిక్షణ కాబట్టి 2 మూసుకునే మాకు చేతకాక మాకు క్రమశిక్షణ ఉంది, మా పార్టీకి ఒక మర్యాద ఉంది. మేము అడిగిలాగా అంటే మాకు 2 నిమిషాలు మళ్ళీ ఇందులో బయటకు వెళ్ళరా. నాయకులు దాడి చేయడం ఎంతవరకు తీసుకొచ్చింది? నేను అధికారిని మాట్లాడితే నాయకులకి సంబంధం ఏంటి అంటే వీళ్ళే అధికారికి చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా చేశారు. అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నాయకులు కలబడుతున్నారో వీళ్ళే అధికారులు చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో శాశ్వతంగా పిఠాపు నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారు. ఆఖరి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నా. కానీ నా లీడర్ 22 ఏళ్ళు ఆయనతో పనిచేసిన కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ. మా లీడర్కి అవమానం అయితే మేము ఎందుకు ఊరుకుంటాం? అలాగే మేము పవన్ కళ్యాణ్కి అవమానం అయినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్కి అవమానం అయినా మేము ఊరుకోం. ఎందుకంటే గెలిపించాం మేము. వాడేంటి ఎన్నిపోటు పొడిచి వచ్చాడు, డబ్బు పచ్చి పెట్టింది దొరబాబు, మందు దాసింది దొరబాబు లీడర్ల ఇంట్లో, ఎలక్షన్లో ఎన్నిపోటు పొడిచింది దొరబాబు. ఇవాళ మట్టి చెరువులు తవ్వుకోవడానికి అప్పుడే 2 చెరువులు రాపత్రలో పెట్టాడు. మొత్తం టీం అంతా వచ్చింది. ఆడి మీద స్కామ్లు 150 కోట్ల స్కామ్లు ఉన్నాయి. ఎందుకు వచ్చే పార్టీలోకి? జనసేనలో ఉండి తొడగొట్టలేపా పౌరుషం ఉన్నవాడైతే. మేమన్నా పార్టీలు మారేవా? పార్టీ ఎలా చెప్తే అలా వెళ్తాం. నువ్వు వచ్చి ఏం చేసావు? పాత జనసేన వాళ్ళు ఎవరిని రానికుండా మీరు కాసేశారు. అందరూ గోలాడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా ఇస్తాం ఇవ్వడం. పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళందరూ పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పు ఎందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, గబా తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు వీళ్ళకిలే. ఖబర్దార్ చెప్తున్నాను, మళ్ళీ కొత్తగా వచ్చిన వైసీపీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తోలు తీస్తాం. మాకు జనసేనతో గొడవ లేదు. పాత జనసేనలు మేము ఒకే కుటుంబం, వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళండి. మీకు మట్టి చెప్తాను, నువ్వు మట్టి తవ్వుకోవడానికి వచ్చావు, నీ స్కామ్లు ఆపుకోవడానికి వచ్చావు, నీ స్కామ్లు బయట తీస్తాను నేను. నాకు ఏదైతే కొమరగిరి సొసైటీది, నువ్వు తవ్విన చెరువులు, నువ్వు అమ్మిన భూములు అన్నీ కూడా నేను తీరుతా బయట. పిచ్చి పిచ్చి హేళేస్తున్నావు ఒకటి, నీకంటా బాగా తెలుసు మా. కానీ మేము చంద్రబాబు నాయుడు లాంటి క్రమశిక్షణ వల్ల నాయకుడి దగ్గర పెరిగాం కాబట్టి మర్యాదగా ఉంటాం. సార్ కూటమి చెలువుకి ఇదేమీ దెబ్బతీసలేదా? కూటమి చెల్లింపుకి ఇటువంటి ఉంటే దెబ్బతీస్తుంది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నిపోటు పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏమి లేదు. రేపు నుంచి చెప్తాం మేముని.